బ్రేకింగ్ న్యూస్. నల్లమల బిడ్డగా తరచూ ప్రస్తావించుకునే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నేడు తొలిసారి ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌర గిరిజనుల వికాస పథకానికి రేవంత్ రెడ్డి అంకురార్పణ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా చేయూతనందిస్తుంది. ఈ పథకం ద్వారా చెంచుల కష్టాలు తొలగి శాశ్వత జీవనోపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ రానున్న 5 ఏళ్లలో సోలార్ పంపు సెట్ల ద్వారా నీరు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. విద్యుత్ సదుపాయం లేని పోడు భూములకు పూర్తి రాయితీతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి నీరు అందించనున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ నల్లమల్ల ప్రాంతానికి రావటం అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా ఒకటే కోరుతా ఉన్నారు, మాకు కూడా ఇటువంటి స్కీమ్ రావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల తరఫున నేను కూడా అందరికీ స్కీమ్ను వర్తింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి అడగాలని చూస్తా ఉన్నాం. అదే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం చూపి దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ నల్లమల్లలో 29 తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతానికి గురించి బాగా తెలుసు. అదేవిధంగా చెంచు సమస్యల పట్ల కానీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరి సమస్యలు ఏమో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. అన్నిటికి మించి మా నల్లమల్ల ముద్దు బిడ్డ మా నల్లమల్లకు వస్తుండని ఇవాళ ఈ 2 మండలాలతో పాటుగా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా ఆ దిశలో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని మనవి చేస్తూ ఈ ప్రోగ్రామ్ బేసిక్ గా మనకి ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ కానీ ఫారెస్ట్ లోపల ఉన్న ఎస్టీ ల్యాండ్స్ లో మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేక అక్కడ వాళ్ళు పండించుకోవడానికి లేకపోతే వాటర్ పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. సో వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్స్ డెవలప్ చేయడానికి అక్కడ మనము ఈ స్కీమ్ ని పెట్టడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో భాగంగా మనం అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుంటాము, బోర్వెల్ డ్రిల్లింగ్ చేసుకుంటాము, సోలార్ తోని పంప్ సెట్ కూడా పెట్టడం జరుగుతుంది. దానికి తోడు మనం హార్టికల్చర్ క్రాప్స్ ఇచ్చి ఆ హార్టికల్చర్ క్రాప్స్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళకి హార్టికల్చర్ క్రాప్స్ కి కంటిన్యూస్ గా వాటర్ సప్లై చేసి ఈ హార్టికల్చర్ క్రాప్స్ పెట్టడం వల్ల అది మనకి ఫారెస్ట్ లో కూడా కలిసిపోతుంది. అట్లానే ఆ ఫార్మర్స్ కి కూడా ఇండివిజువల్ ఫార్మర్స్ కి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మంచి ఇన్కమ్ వచ్చి వాళ్ళు ఫర్దర్ గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మాకు పోడు భూములు ఇచ్చి ఒక మనిషికి ఎకరన్నర భూమి ఇచ్చి ఇందులో చెట్లు పెట్టి బోర్లు వేసారు, సోలార్ ఇచ్చారు, అట్లనే డ్రిప్ ఇచ్చారు, అదేవిధంగా సింకర్ పైపులు ఇచ్చారు. ఇంకా మనకి ఇష్టమైన తోట ఏమని అడిగితే నేను అవకాడ మొక్క పెట్టుకున్నా. అవకాడ చాలా మంచిగా ఉంటుందని అందరు అంటుంటే ఇష్టపూర్తిగా కోరి రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి. అటు నల్లమలకైతే సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో వెళ్లనున్నారు. అయితే అక్కడ ప్రజలంతా కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మరి వారికి ఎలాంటి వరాల జల్లు కురిపించున్నారు? అప్డేట్స్ అయితే అఖిల, నాగర్ కర్నూలు జిల్లాలో నేడు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. నల్లమల్ల చెంచుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరా గిరి సౌర జల విద్యుత్ వికాస పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ప్రారంభించబోతున్నాడు. దీనికి గాను నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అమరాబాద్ మండలం మాచారం గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా 1370 మందికి పైగా ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. దాంట్లో 30 నుంచి అంటే 40 నుంచి 50 కుటుంబాల దాకా ఓవరాల్ గా అక్కడ చెంచులు నివసిస్తారు. వారిలో 23 మంది రైతులకు గాను దాదాపు 175 ఎకరాల భూమిని కూడా ఈ యొక్క పండ్ల తోటల కోసం పూర్తిగా వారికి కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగానే గతంలో ఎక్కడ చూసినా కూడా పోడు భూముల్లో వ్యవసాయం చేయడానికి చెంచులకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేది. ఎందుకంటే అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ తో కూడుకున్నటువంటి వ్యవసాయం ఉండేది. ఎక్కడ కూడా కరెంటుకు సంబంధించినటువంటి తీగలు లాగకపోవడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయకుండా కూడా వ్యవసాయం చేసుకునే క్రమంలో ఒకవైపు చెంచులకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. దాన్ని బేస్ గా చేసుకోవడం వల్ల దానివల్ల పూర్తిగా చెంచులకు వ్యవసాయాన్ని చేసే నైపుణ్యం ఉన్నప్పటికీ ఆ నైపుణ్యం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయింది. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ గా చెంచులకు సంబంధించినటువంటి పోడు భూముల వ్యవసాయ పద్ధతులపై పూర్తిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో ఏదైతే ఇందిరా జలగిరి సౌద ఈ యొక్క వికాసానికి సంబంధించినటువంటి
ఈ యొక్క పథక కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 12,600 కోట్ల రూపాయలతో మొత్తంగా చెంచుల అభివృద్ధి కోసం ఈ యొక్క నిధులను కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. దీనికి కానీ ఇప్పటికే సౌర విద్యుత్ పలకలను అమర్చి అక్కడ గ్రామంలో దాదాపు 19 బోర్లు వేగా 15 బోర్లు దాంట్లో ఇప్పటికే నీరు వచ్చింది. ఇవన్నీ కూడా రైతులకు అప్పచెప్తారు. వారిదో పండ్ల తోటల పెంపకానికి సంబంధించి మిగతా కార్యక్రమాలు కూడా చేసే క్రమంగా ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ సీఎం రాక కోసం అయితే నల్లమల్ల ప్రాంత బిడ్డలు ఉన్నట్టు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయన 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి మాచారం గ్రామానికి చేరుకోవడంతో పాటు అక్కడ ఈ యొక్క పథకానికి అంకురార్పణ చేస్తారు. అక్కడ పథక అంకురార్పణ తర్వాత సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ లో కూడా ఆయన పాల్గొంటారు. అక్కడే శ్రీరామాంజనేయ స్వామి టెంపుల్లో కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం మాచారం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభా వేదికలో ఆయన మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఆయన సీఎం హోదాలో తొలిసారి నల్లమల్లకు రాబోతుండడం, అదేవిధంగా చెంచుల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురాబోతుండడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన సొంత గ్రామమైనట్టి కొండారెడ్డిపల్లికి కూడా ఆయన వెళ్ళనున్నారు. అక్కడ కూడా దేవాలయంలో పూజల అనంతరం తిరిగి ఆయన అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోబోతున్నాడు. ఏదేమైనప్పటికీ చెంచులంతా కూడా గతంలో ప్రభుత్వం చేయనటువంటి పనులు వీరు చేస్తున్నందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ రైట్ శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు, చెంచుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న తరుణంలో పోడు భూములను వ్యవసాయ భూములు